అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి. ఆస్తులు విక్రయించి డిపాజిటర్లకు చెల్లింపులు చేయనున్నారు. సంస్థ ఆస్తుల వేలానికి 58 బిడ్లు దాఖలయ్యాయి. సీల్డ్ కవర్లు తెరిచిన ఉన్నత న్యాయస్థానం ఒక్కో ఆస్తికి ఎన్నెన్ని బిడ్లు దాఖలయ్యాయో వెల్లడించింది. జనవరి 3న ఈ బిడ్లు ఖరారు కానున్నాయి. కాస్త గడువు ఇవ్వాలన్న అగ్రిగోల్డ్ విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోళ్లకు భారీ స్పందన వచ్చింది. ఆ సంస్థకు కృష్ణా జిల్లా కీసర వద్ద స్థలాలు, విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల అమ్మకానికి హైకోర్టు అనుమతించింది. సీల్డ్ కవర్ ద్వారా బిడ్లు ఆహ్వానించగా 58 బిడ్లు అందాయి. వాటిని తెరచిన ఉన్నత న్యాయస్థానం జనవరి 3న ఖరారు చేయనుంది. గడువు దాటాక వచ్చిన 6 బిడ్లను కోర్టు పక్కన పెట్టింది. నవంబర్ 28న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్కు చెందిన 19 ఆస్తులకు డిసెంబర్ మొదటి వారంలో సిఐడి వేలం ప్రకటన జారీ చేసింది. విజయవాడలోని 8 ఆస్తులు, కీసరలో 341 ఎకరాలను 11 బిడ్లుగా విభజించి రిజర్వ్ ధరను నిర్ణయించి బిడ్లు ఆహ్వానించింది. కృష్ణా జిల్లా కీసర సమీపంలో అమృతవర్షిణి డైరీ భూముల్లోని 80 ఎకరాల్లో వేసిన లేఅవుట్కు రిజర్వ్ ధర 60 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కీసర వద్దే ఉన్న మరో 103 ఎకరాలకు 75 కోట్ల రూపాయలను రిజర్వ్ ధరగా నిర్ణయించగా అదే పరిస్థితి ఎదురైంది. అలాగే ఆర్గానిక్స్ భూమి 39 ఎకరాలకు 30 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించినా ఎవరూ ఆసక్తి చూపలేదు. అక్కడే ఉన్న సుమారు 5 ఎకరాలకు 2 కోట్ల 18 లక్షల రిజర్వ్ ధరకు ఒక బిడ్ దాఖలు కాగా మరో 3 ఎకరాలకు 5 బిడ్లు వచ్చాయి. సైదాపురంలోని 23 ఎకరాలకు 14 బిడ్లు వచ్చాయి. నందిగామ మండలం కంచెల, వీరులపాడు మండలం నందలూరు భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విజయవాడలో ఎంఆర్ఎఫ్ భవనంలోని 1400 గజాలకు 17 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా 2 బిడ్లు వచ్చాయి. గాంధీనగర్ ఏసీసీ షెడ్తో పాటు మరో స్థలం కొనేందుకు ఎవరూ బిడ్లు వేయలేదు. లబ్బిపేట అగ్రిగోల్డ్ పరివార్ భవనం కొనుగోలుకు ఒక బిడ్ దాఖలైనా రిజర్వ్ ధర కంటే తక్కువగా ఉంది. సంస్థ కార్పొరేట్ కార్యాలయ ధర 6 కోట్లు నిర్ణయించగా 7 బిడ్లు అందాయి. గాంధీనగర్ విశాఖ డైరీ, కోల్డ్ స్టోరేజీ స్థలంతో పాటు ఆటోనగర్లో ఖాళీ స్థలం కొనుగోలుకు ఎవరూ సిద్ధపడలేదు. ఏలూరు రోడ్లో ఉన్న మిల్క్ భవన్కు 2 బిడ్లొచ్చాయి. అగ్రిగోల్డ్ ఆస్తులను 1500 కోట్లకు కొనుగోలు చేసేందుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందని అగ్రిగోల్డ్ సంస్థ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. జనవరి 17న ఒప్పందం ఖరారు కానుంది. అప్పటి వరకు గడువు కోరింది. ఈ వినతిని న్యాయస్థానం తోసిపుచ్చింది. సంస్థ చెప్పిన ధర కంటే వేలంలో తక్కువ ధర వస్తే అప్పుడు చూద్దామని తెలిపింది.